హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్బి టీవీ. ఇది మా ఎంగేజ్మెంట్ ఫోటో. ఎలా ఉంది? బాగుందా? కామెంట్ లో చెప్పండి. ఓకే, ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రావణ మాసంలో ఫాస్టింగ్స్ ఉంటాయి కదా, మా అత్తమ్మకు కూడా ఉంది. ఈరోజు ఫాస్టింగ్ లాస్ట్ డే. ఎలా జరిగింది ఏంటనేది వీడియోలో చూపిస్తా, చూసేయండి. ఇప్పుడైతే టైం ఈవినింగ్ 6:30 అవుతుంది. మా అత్తమ్మ ఏం చేస్తుందో చూద్దాం రండి. ఇక్కడైతే మా అత్తమ్మ దేవుని కోసమని ప్రసాదం చేస్తుంది, బెల్లం అన్నం. ఆల్రెడీ వంట చేసేసింది. అన్నం కర్రీ కోసమని పప్పు చారు అండింది. ఎక్కువగా ఫాస్టింగ్స్ అప్పుడు వేరే కర్రీస్ కంటే ఇలా పప్పు చారు చేసుకుంటేనే అంటే తృప్తిగా తింటాం కదా, కడుపు నిండా. పప్పుచారు చేసేసింది మా అత్తమ్మ. నెక్స్ట్ ఇక్కడ పూజ కోసం కూడా అన్ని రెడీ చేసి పెట్టుకుంది. పూలు తీసుకొచ్చింది, కొబ్బరికాయ అవన్నీ రెడీ చేసుకుంది. ఇక్కడ బయట తులసి దగ్గర కూడా దీపం పెట్టింది అత్తమ్మనే. నేనేమో ఇక్కడ వస్త్రం చేస్తున్నాను దేవుని కోసమని. నాకు అసలు ఎక్కువగా వస్త్రం చేయడం రాదు అంత పర్ఫెక్ట్ గా. ఏదో కొంచెం అలా ట్రై చేస్తున్నాను నాకు వచ్చినట్టుగా. ఫైనల్ గా ఇలా వస్త్రం చేయడం అయితే కంప్లీట్ చేశాను, నాకు వచ్చినట్టుగా చేశాను. ఇక్కడ అత్తమ్మ అయితే పూజ చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం చేసుకున్న వంటలు ప్రసాదం అంతా ఇస్తరాకులో పెట్టి పూజ స్టార్ట్ చేస్తుంది. లాస్ట్ కి ఇలా కొబ్బరికాయ కొట్టయితే పూజ కంప్లీట్ చేసింది. అసలు కొబ్బరికాయ కొట్టిన తర్వాత అందులో చక్కెర గాని బెల్లం గాని వేస్తారు. ఎందుకు వేస్తారు అలా మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ లో చెప్పండి. ఇలా అయితే పూజ కంప్లీట్ అయింది. కొట్టిన కొబ్బరికాయని చిన్న ముక్కలుగా చేసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకొని ఇలా పలారంగా అయితే తీసుకొని తిన్నాము. నెక్స్ట్ గా దేవుని దగ్గర పెట్టిన ఇస్తార్లు ఉన్నాయి కదా, అవి రెండు తీసుకొచ్చి అత్తమ్మ నేను చెరొకటి తీసుకొని తిన్నాము. ఇలా అత్తమ్మ ఒక్క పొద్దు అయితే అయిపోయింది. అంతే, ఇక ఇలా సింపుల్ గా శ్రావణ మాసం ఫాస్టింగ్ అయితే అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరి ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.